నక్షత్రేశ్వర, ఎగవేమని నన్న ఇన్ని కష్టములకి అలియొచ్చు తిని. తొందరపడకమయ్యా, తొందరపడకము. ఏమి సొమ్మియవలసిన వాడవ నీవు తొందరపడకపోగా పుచ్చుకోవలసిన మమ్ము కూడా తొందరపడవలదు, తొందరపడవదని ఎదురు చెప్పుచున్నావు. బాగు బాగు, అన్నిటికీ కాడు జాతర నీకేమి తొందరయ్యా? పుట్టెడు అప్పుతో హరిశ్చంద్ర, పుట్టెడు అప్పుతో ఇంకొక పుట్టెడైనన్ని పుట్టెమునొంగదెంతయో. పొద్దునన్నే ముఖమెంత చూచిన పుట్టదు అన్నను. మునిగిపోక ఇంకేమిటి, మునిగిపోక ఇంకేమిటి, దీపముండగా నెట్టన చక్క పెట్టుకున్న లేదకపోయే గుర్రుండు పెరి. అయ్యా, నిష్ఠురములాడుకుడయ్యా, నిష్ఠురములాడుకుడు. ఏమి మాకు రావలసిన సొమ్మ మేమడుగుట నిష్ఠూరమాయన? నీ అడుగుకొని 40 దినములు నేటితో తీరుచున్నవి సరిగదా? మాకిచ్చినది ఒక్క కాసైనను లేదే. నీవిచ్చదవని ఇప్పుడు మాకట్ల నమ్మకముండరు. ఇప్పుడు మాత్రము మారుణము. హరిశ్చంద్ర, ఏలీలు సవరతో మారుణము. కొంప కోడియా చిరుట కింద కూడే లేదు. ఏలీల నవరతో మారుణము. ఏమిటికింక చంపెదవు కొమ్మి తీర్చుటకు ఏనాటి బాకీలన్న నిన్ను కొట్టువాడవుడు. అయ్యా, నా మనసు ఒప్పదయ్యా. రాజా సవరతు మారుణము. నక్షత్రేశ్వర, ఏమయ్యా? పత్రములు సాక్ష్యములు ఎలకావులేనయ్యా. నిత్య స్థిరమైన నా వాక్కునకు అన్యథాత్వనెప్పటికైనా సంభవింపదు కదా. ఆ సంభవింపగా ఎప్పటిక చేసినది ఏమనయ్యా? అయ్యా, 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 నా దీన దశ, నా దీన దశ ఇంచుకొని. హరిశ్చంద్ర, అలాగనే నేను యోచించి చెప్పినది శ్రద్ధగా వినమయ్యా. నీ కాదండది అప్ప పెట్టినది కానే కాదు. అవును కదయ్యా, నీ కాదండది అప్ప పెట్టినది కానే కాదు. ఆ మౌని నిన్నే కైసాటి మహత్తమిమ్మని నా సొమ్మే కానీ నీ కనుంగమదు ముసల్లే ఇదముల్లే
హక్కు. ఇక ఏటి అప్పో యా హరిశ్చంద్ర, ఇక ఏటి అప్పో నిజమంచెంపయింతయే కదా. అవునండి, ఇంకే గాని ఒక్క నెల దినములలో ఇచ్చిన నమ్మునితో ఒప్పుకుంటుంది కదా. హరిశ్చంద్ర, లేదనినా నా మాటలన్నీ సున్నయ్యా. సత్యతరమునకు నా మానసం ఒప్పదయ్యా, నా మానసం ఒప్పదు. హరిశ్చంద్ర, ఎంత లోచెట్టప్పుడు కూడా సత్యమో 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 అని యూగులాడుచున్నావేమయ్యా. కాదు కాని నేను నీ సత్యంబె 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 నీ కొంపకింతటి చేటవుటకు మూలము. ఎప్పటికీ నేను మించిపోలేదు, తీర్చుటకు ఏనాటి రుణంబు మీకని నన్ను తీరు నీకు మా బాధ అంతట నూరేగుమో సత్తు చిత్తను చిత్తు సత్తను చింతన్ వాసి వైరాగ్యవై. అట్లు కానిచో ఎప్పట్టున ఇంత ధనం ఎట్లార్చించదవయ్యా. వైదిక వృత్తి సంపాదించునండివా, యుడుగము రాజపోకడలు నీకు రాజరిగా శౌర్యమును చెందుమదానా. దశమాల ఏ వాక దిక్కులేదు, వణిజ భక్తన్నము చే గణియుంటునంటివా. హరచేత గుడ్డి నవ్వైన లేదు. పోనీ ఇవి ఏమి కాక వ్యవసాయ వృత్తి చే సవరింతునంటివా. వ్యవసాయ వృత్తి చే సవరింతునంటివా. లేదు భూవసతి గోస్వాదమంతా కిందు ఏదేని వ్యాపారమంద తగిన అంత పుణ్యమ్మ పుట్టిన ఎంత ధనమో గంటు కట్టున ఈ స్వల్పకాలమున గడచు. హరిశ్చంద్ర, గడచు ఈనాటి తోడమా గడువు దినమో.
లేనిచో బానిస వృత్తికి పాల్పడినను నిన్ను కొనువారు లేరు. కావున నా ఉపదేశ వాక్యం అనుసరించి నీవే రుణ బాధ నుండి తప్పించుకొనము. హరిశ్చంద్ర, ఏలనయ్యా నీకు ఈ బాధ? నక్షత్రేశ్వర, నా కంఠము కత్తిరించుచున్నదు. అసత్యం ఆడుటకు నా మనసు ఒప్పదయ్యా, నా మనసు ఒప్పదయ్యా. హరిశ్చంద్ర, అలాగునైనా నీ మీరు కోరి నేనెంత వచించదు వినుమయ్యా, నేనెంత వచించదు విను. పుట్టిన నాటి నుండియు భుంకిరుంగవు నేను రుంగుదు. అవును కదయ్యా, పుట్టిన నాటి నుండియు భుంకిరుంగవని నేను రుంగుదు. ఎప్పట్టునా కూడు లేని దురవస్థల నోటివే కానా. నీ మనం పెట్టిదో తెంపు చేసుకుని నా ఉపదేశము ఆలకింపుము. నే ఒట్టెడుగోందు ఏమనయ్యా? నే ఒట్టెడుగోందు. ఏమనయ్యా? ఒట్టెడుగోందు. అసత్యమున కప్పితి వయసు బచోప బచోప ఏరేగా. ఏమయ్యా నక్షత్రేశ్వర, ఏమిటయ్యా ఇది? నీ వంటి మునుకు వారుడు చెప్పవలసిన నీతులు కావు నాయనా ఇవి. ఆహా, నీ వంటి మునుకు వారుడు చెప్పవలసిన నీతులు కావు ఇవి. నీ వంటి మునుకు వారుడు అమ్మా చంద్రమతి, నీవును నీ పెనిమిటికి తగినట్లు దొరికినావమ్మా.